బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందాన కలిసి నటించిన చావా సినిమా ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ అయింది. మొదటి రోజు నుంచి హిట్ టాక్ ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు వసూళ్ల పరంగా దూసుకుపోతుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ దూకుడు చూస్తుంటే 1000 కోట్లు కలెక్ట్ చేసేలా కనిపిస్తుంది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అందరూ ఈ సినిమాను పొగుడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా రీసెంట్ గా ఒక ఈవెంట్ లో చావా సినిమా గురించి మాట్లాడి సినిమాను తెగ పొగిడేశారు. మోదీ ఏమన్నారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. భారత ప్రధాని మోదీ చావా గురించి మాట్లాడుతూ మహారాష్ట్ర, ముంబై, మరాఠీ సినిమాలతో పాటు హిందీ సినిమాను కూడా పైకి తీసుకొచ్చాయి. ఇప్పుడు దేశమంతా చావా గురించి మాట్లాడుకుంటున్నారు. శివాజీ సావంత్ రాసిన మరాఠీ నవల ఆధారంగా సంభాజీ మహారాజ్ గొప్పతనాన్ని చూపించారు అని అన్నారు. మోదీ ప్రశంసించారు. పీఎం ప్రశంసలతో సినిమాకి మరింత బూస్ట్ ఇచ్చినట్టయింది. సినిమా మరింతగా జనాల్లోకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇప్పటికే కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ మూవీ మోడీ ప్రశంసలతో ఇంకాస్త ఎక్కువగా వసూలు చేసే అవకాశం ఉంది. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే చావా సినిమా ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితం, ఆయన కష్టాల గురించి చెబుతుంది. ఈ సినిమాలో విక్కీ కౌశల్ తన నటనతో అందరి మనసులో గెలుచుకున్నాడు. రష్మిక మందన మహారాణి ఏసుబాయి పాత్రలో బాగా చేసింది. విక్కీ, రష్మికతో పాటు అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్యా దత్తా కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. రికార్డ్ స్థాయిలో వసూలు రాబట్టడంతో పాటు మంచి హిట్ టాక్ ను సంపాదించుకుంది. సంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ జీవించేశాడు. ఈ సినిమా ఇప్పటి వరకు 310.5 కోట్ల రూపాయల కంటే ఎక్కువ కలెక్షన్ సాధించింది. కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమాను ట్యాక్స్ ఫ్రీ కూడా చేశారు. ఈ సినిమా హిట్ అవ్వడానికి రష్మిక మందన గోల్డెన్ లెగ్గే కారణమంటూ మరోవైపు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రష్మిక నటించిన 3 సినిమాలు భారీ హిట్ అందుకున్నాయి. దాంతో ఈ సినిమా హిట్ అయిన క్రెడిట్ మొత్తం రష్మిక ఖాతాలోకి వెళ్లిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ లో సికిందర్ మూవీలో నటిస్తుంది. టాలీవుడ్ లో పుష్ప 3లో నటిస్తుంది. తమిళ్లో కూడా 2 ప్రాజెక్టులలో నటిస్తోంది.